అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ న్యూస్ 2 కూడా. గుడ్ న్యూస్ ఏంటంటే మార్కెట్‌లో రైట్ టైమ్ అనమాట ఇప్పుడు ఎంటర్ అవ్వడానికి. మార్కెట్ అనేది పూర్తిగా సెటిల్ అయిపోయింది. నిన్నటి నుంచి స్టార్ట్ అనమాట. మార్కెట్‌లో ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే రైట్ టైమ్ అనమాట. చెప్పాను కదా ఇంతకుముందు. మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదు, కంగారు పడకండి. రైట్ టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్పాను కదా. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. పర్లేదు, నిన్న అయినా సరే పెద్ద ఏమీ లేదు. ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక 4 స్టాక్స్ అనేవి చూపిస్తాను ఇన్వెస్ట్మెంట్ కోసం. టార్గెట్స్ కూడా చూపిస్తాను. మీరు ఆ టార్గెట్స్ వచ్చినంత వరకైనా హోల్డ్ చేయొచ్చు, లేదంటే స్వింగ్ ట్రేడింగ్ కోసం అనేది తీసుకోండి. ఇప్పుడు చూపిస్తాను ఆ టార్గెట్స్, స్టాప్ లాస్ అనేవి చూపిస్తాను. చూసుకోండి. నిఫ్టీ చూడండి ప్రజెంట్ ఎంత ఉంది, 24,000 దగ్గర క్లోజ్ అయింది కదన్నా. ఇప్పుడు 24,187 ప్రజెంట్. ఇప్పుడు ఎంత టైం 7 అయ్యింది. అంటే ఒక 200 పాయింట్లు ప్లస్లో ఓపెన్ అవ్వచ్చు మన మార్కెట్ సుమారుగా. ఇప్పుడు మీకు స్టాక్స్ చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. నిఫ్టీ గురించి కాదు, నిఫ్టీలోకి జోలికి వెళ్ళకండి. ఓన్లీ స్టాక్స్, మంచి స్టాక్స్ ఇప్పుడు చూపిస్తాను. మీరు ఎఫ్ఎన్ఓ జోలికి వెళ్ళకండి, ఓన్లీ క్యాషే తీసుకోండి. పెడుతుంటాను మంచి 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 స్టాక్స్ దొరికేటప్పుడు స్వింగ్ ట్రేడింగ్ పెడుతుంటాను. మరీ ఎక్కువ లాంగ్ టర్మ్ మనకి వద్దు, అవసరం లేదు. షార్ట్ టర్మ్ కూడా మ్యాక్సిమం అనుకోవద్దు. ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ మంచి మంచి స్టాక్స్ పెడుతుంటాను. కాబట్టి మీరు తక్కువ కొదే వస్తుందని చెప్పేసి మీరు ఎఫ్ఎన్ఓ జోలికి వెళ్ళకండి. ఇక ఒకే రోజు రాత్రికి అయిపోద్దామని చెప్పేసి మంచి క్వాలిటీ స్టాక్స్ నేను పెడుతుంటాను. కాబట్టి కంగారు పడకుండా తక్కువ అమౌంట్ ఉన్నా సరే స్వింగ్ ట్రేడింగ్కి లేదంటే షార్ట్ టర్మ్ కోసం గట్రా అలా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తాను 4 స్టాక్స్. చూడండి. దీంట్లో ఫస్ట్ది ఏంటంటే మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోండి దీన్ని. ఇది 2,535 ఉంది ప్రజెంట్. ఇది ఆల్రెడీ నిన్న తీసుకున్నవి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అంటే దీని టార్గెట్స్ కూడా చూపిస్తాను. టార్గెట్స్ ఇప్పుడు 4 స్టాక్స్ చూపిస్తాను. ఈ 4 స్టాక్స్ ఇప్పుడు ఎంట్రీ స్టాప్లెస్ చూపిస్తాను. టార్గెట్స్ అనేవి నేను స్క్రీన్ షాట్ పెట్టాను గ్రూప్లోన, అది మీకు ఒకేసారి చూపిస్తాను, నోట్ చేసుకోండి. ఈ టార్గెట్స్ స్టాప్లెస్లు ఈ 2 మెయిన్ నోట్ చేసుకోండి. ఇప్పుడు అంటే ఎంట్రీ లెవెల్లో స్టాప్లెస్ మారుతాయి. ఎందుకంటే ఇది నిన్న ఫస్ట్ డే సెకండ్ డే కాబట్టి కొంచెం లెవెల్స్ మారుతాయి. అందుకోసమే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చార్ట్ మీద చూపించవలసి వస్తుంది. లేదంటే 2 స్క్రీన్ షాట్ చూపిస్తే అయిపోను. దీని ఎంట్రీ ఎంతంటే మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఇప్పుడు దీని ఎంట్రీ 2,535 ఉంది కదా. అంటే 2,545 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. దీని ఎంట్రీ పాయింట్ చూసుకోండి, 2,545 దాటితే చాలా ఎంటర్ అయిపోయింది. దీని స్టాప్ లాస్ ఎంతంటే 2,520 చూసుకోండి. స్టాప్ లాస్లు నోట్ చేసుకోండి. 2,520. ఇన్వెస్ట్మెంట్ కోసమైనా షార్ట్ టర్మ్ కోసం దేనికైనా సరే ఒక స్టాప్ లాస్ లెవెల్ అనేది ఉండాలి. అది దాటిస్తే ఎట్టి పరిస్థితులు తీసేయడం. మీరు కావాలంటే పైకి వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు. అందుకే స్టాప్ లాస్లు మెయిన్ గుర్తుపెట్టుకోండి. దీని స్టాప్ లాస్ గుర్తుపెట్టుకోండి, 2,520. గుర్తుపెట్టుకోవడం కాదు, నోట్ చేసుకోండి. 2,520 స్టాప్ లాస్. ఎంట్రీ 2,545 ఎంట్రీ చూసుకోండి. మజ్డాగ్ ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోండి దీన్ని. సెకండ్ది మారుతి సుజుకి. ఇది ప్రజెంట్ 14,395 ఉంది. ఇది ప్రైస్ ఎక్కువ ఉంది అనుకోని చూడకండి. మీకు అది పర్సంటేజ్ చొప్పున చూడాలి ఎప్పుడు కూడా. ఇది ఎక్కువ ఉంది, తక్కువ ప్రాఫిట్ వస్తుంది అనుకోకండి. ఇవి క్వాలిటీ స్టాక్స్ ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఇందులో కూడా పెట్టుకోండి, బాగుంటుంది. ఆటో సెక్టర్లోనే మారుతి. ఇది 14,500. ఇది ఎంట్రీ పాయింట్ చూసుకోండి. 14,500 క్రాస్ అయితే ఎంటర్ అయిపోయింది మారుతి సుజుకి. దీని స్టాప్ లాస్ 14,200 చూసుకోండి. 14,200 దాటికి ఎందుకెళ్తే తీసేస్తారు, లేదంటే టార్గెట్ చూపిస్తాను. ఇవి చూపించిన తర్వాత మారుతి సుజుకి. లేకపోతే ఈరోజు లెక్స్వారం కదా, ఈరోజు రేపు తీసుకోండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా తీసుకో. మళ్ళీ వేరే ఉంటే పెడతాను, అప్పుడు మళ్ళీ అందరూ ఎంటర్ అవుతారు. కానీ లేదు ఇప్పుడు టార్గెట్స్ వచ్చినంత వరకు ఉంచుతానంటే మీకు చూపిస్తాను. ఆ టార్గెట్స్ వచ్చినంత వరకు హోల్డ్ చేయండి. మూడోది ఏంటంటే C8 ప్రజెంట్ 3,634 ఉంది. దీని ఎంట్రీ ఎంతంటే 3,650 ఎంట్రీ పాయింట్ చూసుకోండి. దీని స్టాప్ లాస్ ఎంతంటే 3,575. C8 చూసుకోండి, 3,575. ఇది కొంచెం ఎక్కువ మూవ్ అయింది. ఈరోజు కూడా బాగా పెరుగుతుంది. ఈరోజు కూడా ఇది మాత్రం ఈరోజు రేపు ఇందులో ఉండండి. సోమవారం కొంచకండి. ఇది మళ్ళీ ఎంత కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అందుకోసం ఇది, ఎందుకంటే నేను చాలా పెరిగింది. ఇది తర్వాత CDSL. ఇది 1,332 ఉంది CDSL. దీని ఎంట్రీ ఎంతంటే 1,340 క్రాస్ అయితే ఎంటర్ అయిపోయింది. CDSL ఎంట్రీ పాయింట్ 1,340. స్టాప్ లాస్ 1,330 చూసుకోండి. CDSL స్టాప్ లాస్
1330. ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అన్నీ ఒకే దాంట్లో పెట్టకుండా ఇలాగా అన్ని సపరేట్, ఇప్పుడు నాలుగు సెక్టర్స్ వైజ్గా వేరే వేరే సెక్టర్స్ అనమాట, సపరేట్గా, అందుకోసం 4 సెలెక్ట్ చేశాను. చాలా ఉన్నాయి. బెస్ట్ అంటే బాగా బెస్ట్ ఏంటంటే ఇవి అనమాట. ఈరోజు మళ్ళీ దొరికితే పెడతాను మళ్ళీ. తర్వాత స్టేట్ బ్యాంకు ఇదొకటి 1047 ప్రజెంట్ ఇది. దీని ఎంట్రీ ఎంతంటే 1050 దాటితే ఎంటర్ అయిపోవచ్చు. చూసుకోండి, ఎంట్రీ పాయింట్ 1050. దీని స్టాప్ లాస్ ఎంతంటే 1040. చూసుకోండి, 1040 స్టాప్ లాస్. దీనిది స్టాప్ లాస్లు గుర్తుపెట్టుకున్నారు కదా, నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ 4టికి టార్గెట్స్ చూపిస్తాను. ఆ టార్గెట్ వచ్చినంత వరకు ఉండండి, లేదంటే రేపు శుక్రవారం ఉంది కదా, శుక్రవారం సాయంత్రం వరకు ఉండని చేసేయండి. ఇంకొక స్టాక్ చూపిస్తాను ఇందులో సపరేట్, ఇప్పుడు సెలెక్ట్ చేసింది ఇదొకటి. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. ఇది బాగుంటుంది, ఇప్పుడు ట్రై చేయండి. ఈరోజు ఇంకా బ్రేక్అవుట్కి రెడీగా ఉంది. ఇది కూడా మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఈరోజు ఇంట్రాడేకి బాగా పనిచేస్తుంది. చూసుకోండి, ఇది 1043 ఉంది. ఇదే తీసుకోబోతాను ఈరోజు. 1043. దీని ఎంట్రీ ఎంతంటే 1048. చూసుకోండి, 1048 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. దీని స్టాప్ లాస్ ఎంతంటే 1036. చూసుకోండి, ఇంట్రాడేకి అయితే 1040 పెట్టుకోండి. అది హోల్డ్ చేయడానికైతే 1036. ఇది ఈ వారం, నెక్స్ట్ వారం కూడా ఉంచవచ్చు. ఇంకా మీరు టార్గెట్స్తో పెట్టుకోకండి. ఈ 2 రోజులు, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్రైడే వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇది కాకుండా మిగతా 4 స్టాక్స్కి చూపిస్తాను. ఇదిగోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ ఇది మారుతి టార్గెట్ ఎంతంటే 16,900. ఈ టార్గెట్ రాగానే ఎగ్జిట్ అయిపోండి. తర్వాత C8 4,200. చూసుకోండి, దీని టార్గెట్ ఇది. తర్వాత CDSL 1600. తర్వాత మజ్రాగ్ ఇది 3,600. ఇవి టార్గెట్స్ అనమాట. స్టాప్ లాస్లు చెప్పాను కదా, అవి. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చినంత వరకు వెయిట్ చేయండి. లేదనుకుంటే ఫ్రైడే నుంచి ఫ్రైడే క్లోజ్ చేసేయండి. మండే నుంచి ఫ్రైడేకి, మండే తీసుకుని ఫ్రైడే వరకు ఉండడం, మళ్ళీ ఎగ్జిట్ అయిపోవడం, అలా ప్లాన్ చేసుకోండి. ఇదే బెస్ట్, మండే నుంచి ఫ్రైడే వరకు. ఈలోగా టార్గెట్ ఈ మధ్యలో ఏమైనా టార్గెట్కి వెళ్ళిపోయింది అనుకో తీసేస్తారన్నమాట. అది ఇంకా అందులో ఉండవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మంచి స్టాక్స్ ఏమైనా దొరికితే పెడతాను. F&O జోలికి వెళ్ళకండి, ఓన్లీ క్యాష్ ఉంటేనే తీసుకోండి, బాగుంటుంది. మార్కెట్లో ఇప్పుడు ఎంటర్ అవ్వడానికి రైట్ టైం అనమాట. చూసుకోండి. తర్వాత న్యాచురల్ గ్యాస్ కూడా పెరుగుతుంది, ఇంకా టైం పడుతుంది. ఈ వారంలో పైకి లెగిస్తే లగవచ్చు. చూసారా, న్యాచురల్ గ్యాస్ ఎన్ని రోజులు ఉండిపోయింది అలాగే అక్కడే. ఇక మీదట కమోడిటీస్ ట్రేడింగ్ చేస్తే న్యాచురల్ గ్యాస్ పైకి తీసుకోవాలి, క్రూడ్ ఆయిల్ కిందకి తీసుకోవాలి. అంటే క్రూడ్ పెరిగేటప్పుడు తీసుకోవాలి, న్యాచురల్ గ్యాస్ పడినప్పుడు తీసుకోవాలన్నమాట. డైరెక్షన్ న్యాచురల్ గ్యాస్ పైకి ఉండాలి, క్రూడ్ ఆయిల్ కిందకు ఉండాలి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.